2021లోనే కట్ ఆఫ్ డేట్ పెడతామని చెప్తున్నారు. నేను ఇవాళ ఉదండపూర్ గ్రామస్తుల దగ్గర నుంచి అదేవిధంగా ముంపు గ్రామాలందరి నుంచి కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తారా చేయరా మొదలు ఆ విషయం చెప్పండి. ఎందుకంటే ఎక్కడ కూడా పనులు కాకుండా అట్లనే ఉన్నాయి. ఆల్రెడీ పనులలో నాణ్యత లోపం కనబడుతున్నది. ఆ నాణ్యత అనేటటువంటిది ఇంతకుముందు అక్కడ తిరుగుతుంటే తెలుస్తున్నది. ఫౌండేషన్ గట్టిగా లేదు, మరి రేపు ఎట్లా గట్టిగా అవుతుంది అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ ప్రాజెక్టు కట్టము అంటే ఒక తీరు, లేదు కడతాం పూర్తి చేస్తామంటే నేను ఒకటే మాట, మీరందరూ ఒప్పుకుంటే ఎప్పుడైతే ప్రభుత్వం పైసలు ఇస్తుందో ఆనాటి రేటు కట్టియాలి. ఆనాటికి 18 ఏళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా ఆలోచనలు చేసుకొని కన్సిడర్ చేసుకొని డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు నుంచి ఇంకా రేపిస్తారా ఎల్లుండి ఇస్తారా సంవత్సరానికి ఇస్తారా తెలియదు. ఇప్పుడు 16 ఏళ్ళు ఉన్నోళ్ళు 15 ఏళ్ళు ఉన్నోళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. పైసలు ఇచ్చే నాటికి వాళ్ళకి 18 ఏళ్ళు వస్తాయి. ఇప్పటికే 286 మంది ఉన్నారు, వాళ్లకు డబ్బులు రావనేటటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. చాలా మంది యువకులు ఉన్నారు. ఇంకొక మాట అందరూ అడుగుతా ఉన్నారు, మరి ఇక్కడ భూమి పోతున్నటువంటి యువకులకు ఖచ్చితంగా మాకు ఉపాధి కల్పించాలని అడుగుతున్నారు. ఆ విషయం కూడా ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామాలన్నిట్లో కూడా మరి ఎక్కడైతే పోలేపల్లిలో 30 ఎకరాలు పోయినాయో ఆ ఒక్క పోలేపల్లిలో మాత్రం 18 లక్షల ఎకరాలు 18 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు ఆ ఒక్క ఊర్లోనే మరి ఇచ్చిన 12.5 లక్షలు. మరి మిగతా ప్రజలు ఏం పాపం చేసిరు, వీళ్ళకి ఎందుకు 6.5 లక్షలు అంటున్నారు అన్న విషయం ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం. అట్లనే ఇక్కడ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు మరి డిసెంబర్ 9వ తారీఖు లోపల 25 లక్షల రూపాయలు చొప్పున కట్టించి ఇస్తా అని ఆయన మాట ఇచ్చిండు. ఇంకా పెద్ద దూరం లేదు, 30-40 రోజులే ఉన్నది. మరి 30-40 రోజులల్లో ఆయన ఆ పని చేస్తాడా లేదా చూద్దాం. ఒకవేళ ఆ పని చేయకపోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుందాం.